నమస్తే మిత్రులారా, ఈరోజు డిఎస్సి ఎగ్జామ్స్ అభ్యర్థులు పోస్ట్పోన్ కావాలని చెప్పేసి ఏదైతే ధర్నా చేసినారో అది వాళ్ళ యొక్క ధర్నా పోలీస్ స్టేషన్లో కొనసాగించినారు. ఆ యొక్క ధర్నా పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు బయట పంపించినా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క ఉద్యమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ వరకు నడుచుకుంటూ వస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో కొనసాగించాలని చెప్పేసి వాళ్ళు ర్యాలీగా అందరూ వస్తున్నారు. మధ్యలో ఉన్నటువంటి నిరుద్యోగులు దిల్సుఖ్ నగర్ నుంచి ఇంకోటి చోట అన్ని ప్లేసుల నుంచి కదిలి వస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం మనం ఇంత నిరుద్యోగులంగా గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, లేదంటే డిఎస్సి కావచ్చు, అన్ని ఎగ్జామ్స్ మీద మనం పోరాటాలు చేస్తూనే ఉన్నా, ప్రజా ఉద్యమాలు చేస్తూనే ఉన్నా కూడా ప్రభుత్వం కొంచెం కూడా పట్టించుకునే పరిస్థితిలో లేదు. దానికి తోడు మనం ఏదైతే అడుగుతున్నామో దానికి ఏమైతే చేయకూడదో అదే చేస్తుంది. ఎగ్జాంపుల్ 1:50 అన్నాం, మనం 1:100 అడిగినాం, వాళ్ళు 1:50 చేసినారు. అలానే ఇప్పుడు డిఎస్సి వాళ్ళు ఈరోజు పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి ఈరోజు ఉద్యమం చెప్తే ఈరోజు వెబ్ నోట్ ఇచ్చినారు. ఇది 11వ తారీఖు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పేసి. ఇంకా ఇట్లా మన యొక్క నిరుద్యోగుల యొక్క బాధలను, కన్సర్న్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేనప్పుడు వాళ్ళని అర్థం చేసేలాగా మన యొక్క ఉద్యమాలు ఉండాలి. ఉద్యమాలతోనే మనం ఈ పోరాటాలతోనే మనం సాధించగలుగుతాం. కాబట్టి అందుబాటులో ఉన్న వాళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్కి అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి మన నిరుద్యోగుల ఐక్యతను చూపించి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే ప్రయత్నం మనం చేయాలి. లేని పక్షంలో ఎవరి సమస్యలు కూడా పరిష్కారం కావు. ప్రభుత్వం ఇట్లనే మనల్ని విడదీసి ఆట ఆడుకుంటూనే ఉంటుంది. కాబట్టి మీరు పెద్ద ఎత్తున తరలి వస్తారని ఆశిస్తూ జై తెలంగాణ, జై హింద్.